బతుకమ్మ దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికులు తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. దీంతో రహదారులు కిక్కిరిసిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ఎక్కడికక్కడ. ఇటు రాజీవ్ రహదారి కావచ్చు, అటు విజయవాడ హైదరాబాద్ రహదారి కావచ్చు, ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద టోల్ వసూలు చేసే క్రమంలో వేలాది వాహనాలు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దె టోల్ ప్లాజా వద్ద టోల్ రుసుము వసూలు చేసే క్రమంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దాదాపు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టోల్ ప్లాజా హైవే నియమాల ప్రకారం 10 నిమిషాల కంటే ఎక్కువ నిలిచిన వాహనాలకు టోల్ ప్లాజా రుసుము వసూలు చేయొద్దన్న నిబంధన ఉంది. అయితే నిర్వాహకులు ఇదేది పట్టించుకోకుండా దాదాపు 4 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయిన టోల్ రుసుము వసూలు చేయడంపై ప్రయాణికులు కొందరు టోల్ ప్లాజా నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. అయితే దసరా సమయంలో ముందస్తు చర్యలేం చేపట్టలేదని, టోల్ వసూలు చేసే క్రమంలో భారీగా లేట్ అవుతుందని ప్రయాణికులు మండిపడుతున్నారు.